ఆయనకి సంబంధం లేదు ఈ పనులన్నీ. సినిమాకు సంబంధించిన యాక్టరే, ఆయనకి ట్రేడ్తో సంబంధం లేదు. అలాంటి వ్యక్తిని వైఎస్ జగన్ మహేష్ బాబు గారిని, ప్రభాస్ గారిని, ముగ్గురిని పిలిచి అందరూ ఆయన ముందు చేతులు కట్టుకోవాలంటే జగన్ ముందు. జగన్ దిగొచ్చాడా? డిస్టర్బ్ చేయగదా ఏ బాబు, పక్కరా పక్కరా పక్కరా. ఇది అబ్బాయిని పిలు, నువ్వు దిగు. నువ్వు దిగు. అలా మీకు మీరు కండువాలు విసిరేస్తే ఏమైపోద్దంటే అది మీ హీరోయిజం అనుకుంటున్నారు, మీ సరదా అనుకుంటున్నారు. నేను మీ భవిష్యత్తు కోసం ఉన్నాను ఇక్కడ. దించేది ఇది విప్లవానికి సంకేతం అమ్మాయి. ఆ జెండాలు దించే చెప్తాను. జెండా దించు, అది కూడా దించే. చూశాను కదా, చెప్పాను కదా, దించేసే. అది కూడా దించే. ఇది విప్లవానికి సంకేతం. ఇది నేను అది కూడా జెండా దించే, అదే దించే, ఆ జెండా దించే. చాలు, మీరు వినాలి మాట. గుండెలు కొట్టుకుంటే సరిపోదు, ఓటేయాలి. ఇది నాకు సరదా కాదు, మీ అందరి చేత నేను మీకోసం మాట్లాడుతున్నా. నేను దాదాపు 70 కోట్ల పైన ట్యాక్స్ కట్టాను, ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ. నా సత్తా అది. నేను ఇంత ఒక పనికి మాలిన సన్నాసులు అందరి చేత మాట అనిపించుకుంటున్నాను. నేను దేనికి నా కష్టాల్లో ఉన్న మనిషికి భుజం కాయడం నాకు నా ప్రవృత్తి. అది జగన్కి దోచేయడం ప్రవృత్తి ఎట్లాగో, చర్మల శెట్టి సునీల్కి పార్టీలు మారటం ఎట్లాగో, నా కష్టంలో ఉన్న మనిషికి నిలబడటం అలా. నాకు మీరు డైవర్ట్ చేయకండి. మీరు ఈ కర్చీఫ్లో ఉత్సాహం ఉండాలి. మీరు బైకుల్లో వెళ్ళినా వెళ్ళినా మీరు ఎన్ని చేసినా నా ముందుగా చేయాల్సింది మీ ఉత్సాహాన్ని ఒక నిర్మాణాత్మక రూపంలో, నిర్మాణాత్మకంగా అది ఒక శక్తిగా అవ్వాలి. నేను మీలాగా కూర్చొని మీ వయసులో నేను అన్ని ఉత్సాహం చూపించా. ఒక కరాటే నేర్చుకున్నా, ఒక ½ టన్ను చెస్ట్ గుండెల మీద కొట్టుకుని బద్దలు కొట్టించుకున్నా, నేర్చుకున్నా, సాధన చేశా. ఈ రోజున మీ వీరందరూ గుండెల్లో ఉన్నానంటే నేను చేసిన సాధన. నేను నిజంగా చెప్పాలంటే సరదా ఉండాలి, హుషారు ఉండాలి. కానీ అది ఎలా ఉండాలంటే మన భవిష్యత్తు బాగుండాలి. మీకోసం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎందుకు వస్తాడు? మీ భవిష్యత్తు కోసం కాదా? అరే నేను 200 కోట్లు సంపాదించాను లాస్ట్ 5 సంవత్సరాల్లో. ఇంత సంపాదించి కూడా ఎందుకు తిట్లు తింటాను? జగన్ లాగా నాకు అక్రమ మైనింగ్ అవసరం లేదు, గుంతలు రోడ్ల కాంట్రాక్ట్లు అవసరం లేదు, పోలవరం పూర్తి చేయకుండా నాకు దాని మీద డబ్బులు అవసరం లేదు, ఏటీఎం లాగా కాదు. మీ భవిష్యత్తు కోసం వచ్చాను. 30,000 మంది ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో, 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యమైపోతే ఒక్కడు మాట్లాడు, ఒక్క వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడు. మానభంగానికి గురైతే ఆడబిడ్డలు కూర్చోబెట్టి 1-2 రేపులు జరుగుతాయండి, దానికి పట్టించుకోవాల్సిన ఏముందని వైసీపీ మహిళా మంత్రులు అంటారు. నాకు బాధ కలుగుద్ది. అది మన ఇంట్లో బిడ్డలకు జరిగిన బాధ ఉంటుంది నాకు. నేను మీకోసం వచ్చాను. 30,000 మంది ఆడబిడ్డలు పోతే ఎత్తిలిపోవాలి. మనందరం కూర్చొని హుషారు ఉంటే సరిపోదు. మార్పు కోసం మీరు గొడవలు పెట్టుకోకర్లా. ఇదే చెప్తాను, గొడవలు పెట్టుకోకర్లా. ఓటు వేయాలి, మీరు నిలబడాలి. మీరు ఆ ఉత్సాహం లేకపోతే మీరు జన సైనికులని ఎంత చెప్పినా, మీరు అన్యాయానికి ఎదురు తిరగపడకపోతే మీరు నా జన సైనికులుగా చెప్పుకున్న ప్రయోజనం లేదు. మిథున్ రెడ్డి ఒక్కళ్ళని బతకనివ్వట్లా. చిత్తూరులో ఎవరిని బతకనివ్వడు, కడపలో ఎవరిని బతకనివ్వడు, రాయలసీమలో ఎవరిని బతకనివ్వడు. ఇంతమంది తూర్పుగోదావరి జిల్లాలో నాయకులు ఉంటే ఇక్కడ కొండ తవ్వాలన్నా, గ్రావెల్ తవ్వాలన్నా, మైనింగ్ చెయ్యాలన్నా మిథున్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలి. స్థానిక నాయకులకి, వైసీపీ నాయకులకే దిక్కు తెన్ను లేదు ఇక్కడ. నేను వచ్చింది ఎవరికి స్వీయ నిర్ణయాధికారం ఇక్కడ ఉండాలి. తూర్పుగోదావరి జిల్లా నాయకులకి తూర్పుగోదావరి జిల్లా వనరుల మీద సంపూర్ణ ఆధిపత్యం ఉండాలి. ఒక మిథున్ రెడ్డి కాదు, వైఎస్ జగన్ కాదు. లిక్కర్ స్కామ్ మీద 41,000 కోట్లు సంపాదించిన వ్యక్తి, దాదాపు 74% ఈ సంపద 2 కంపెనీలు సంపాదించి పెట్టుకున్నాయి. స్పై అగ్రోలో మిథున్ రెడ్డి కంపెనీ, ఇంకొకటి అడాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ మీ ఆరోగ్యాలు పాడు చేస్తూ ఉంది. అలాగే జేపీ వెంచర్స్ అని చెప్పి మొత్తం ఇసుకను దోచేస్తూ ఉన్నారు.
కేవలం ఒకవైపు మీకు ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఫీజు రీఎంబర్స్మెంట్ లేవు, మనకి ఇవి ఉపాధి అవకాశాలు లేవు. కానీ ఒకవైపున జగన్ రంగులు మార్చడానికి, వైసీపీ భవనాల రంగులు మార్చుకోవడానికి 1000 కోట్లు, వైసీపీ రంగులు మార్చుకోవడానికి 1300 కోట్లు, రంగులు తీసేయడానికి 1000 కోట్లు, ఇలా అడ్డగోలుగా డబ్బుని దుర్వినియోగం చేస్తే మరి ఎక్కడ ఉంటుంది సంపద? మీకు ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? రైతుకి గిట్టుబాటు ధర ఎక్కడి నుంచి వస్తారు? దీనికోసం మాట్లాడే వాళ్ళు ఎవరు? మనం మాట్లాడదాం. నాకు సరదా కాదు, నాకు నిజంగా చెప్తే నాకు సరదా కాదు. నేను మీకోసం నలిగిపోతా ఉన్నా. దశాబ్దం 2014 నుంచి 2024 వరకు 2 చోట్ల ఓడిపోయి ఉండి మీకోసం ఉన్నాను అంటే నాకు ఈ నేల మీద పిచ్చి, ఈ భారతదేశం మీద ప్రేమ, ఈ తెలుగు రాష్ట్రాల మీద నాకు ఏదో బాగుండాలనే కోరిక, మన ఆంధ్ర నేల కళకళలాడుతూ పచ్చగా ఉండాలని కోరిక, మన ఉభయ గోదావరి జిల్లాలు అన్నపూర్ణ ఇది. ఈ అన్నపూర్ణ చూసి అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆ అన్నపూర్ణ 10 మందికి అన్నం పెట్టి అన్నపూర్ణ, ఈ అన్నపూర్ణ బాగుండాలి, రైతు ఏడవకూడదు. కౌలు రైతులకి స్వయాన డబ్బులు ఇచ్చిన వాడిని. నేను కోరుకుందా ఏంటి? మీ భవిష్యత్తు బాగుండాలని. ఒక నదికి ఏముంటుంది అవసరం? ఒక నదికి ఏముంటుంది? మీ దాహం తీర్చాలనే కదా. ఒక చెట్టుకి ఏముంటుంది? అది మీకు నీడ కల్పించాలని, పండు ఇవ్వాలనే కదా. పవన్ కళ్యాణ్కి ఏముంటుంది? మీరు భవిష్యత్తు బాగుండాలనే కదా. ఏముంటుంది నాకు? అలాగే వైఎస్ జగన్ ఉన్నాడు. బీసీ కులాలని, అన్ని శెట్టి బలిజగ సామాజిక వర్గం కానీ, యాదవ, గౌడ, రజక, అన్ని సామాజిక వర్గాలు కూడా మీరు కూడా ఆలోచించండి. నేను కులాలు దాటి ఆలోచించేవాడిని. నేను ఒక్క కులం కోసం రాజకీయ పార్టీ పెట్టిన వాడిని కాదు. నేను